హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వి వైష్ణవ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో బగారా రైస్ను పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. బగారా రైస్ని నాన్ వెజ్తో తీసుకున్న, షార్వానీతో తీసుకున్న, బిర్యానీ గ్రేవీతో తీసుకున్న చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా బగారా రైస్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల బాస్మతి రైస్ను తీసుకుందాం. ఇందులో వాటర్ పోసి 2-3 సార్లు రైస్ను బాగా కడిగి పెట్టాలి. ఇలా కడిగిన రైస్లో వాటర్ పోసి మూత పెట్టుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇలా నూనె, నెయ్యి యాడ్ చేయడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్తో వస్తుంది. ఆయిల్ వేడయ్యాక ఇందులో చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి, యాలకులు, లవంగాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. ఇందులోనే షాజీరా కూడా వేసాను, క్లిప్ మిస్ అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. ఇలా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సరిపడా నీళ్లను తీసుకుందాం. అయితే మనం తీసుకున్న బాస్మతి రైస్కి 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లను తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను తీసుకోండి. కావాలంటే నీళ్లను టేస్ట్ చేసి సాల్ట్ను సరిచూసుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న బాస్మతి రైస్ కొత్త బియ్యం అయితే నీళ్లు తక్కువగా పడతాయి, పాత బియ్యం అయితే కొద్దిగా ఎక్కువగా పడతాయి. కాబట్టి మనం తీసుకున్న రైస్ను బట్టి నీళ్లను తీసుకోవాలి. నీళ్లను బాగా మరిగించుకుందాం. మూత పెట్టుకొని నీళ్లను మరిగించుకుందాం. ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంను తీసుకుందాం. ఇలా బియ్యం తీసుకున్నాక స్లోగా కలపాలి. ఎందుకంటే బియ్యం నానబెట్టి తీసుకున్నాం కాబట్టి ఎక్కువ కలిపితే రైస్ అనేవి విరిగిపోతాయి. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ముందుగా మంటను హై ఫ్లేమ్లో పెట్టి అన్నంను బాగా ఉడికించండి. ఎప్పుడైతే నీళ్లు దగ్గర పడడం స్టార్ట్ అవుతుందో మంటను లో ఫ్లేమ్లో పెట్టి 6-7 నిమిషాలు ఉడికించండి. ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. అన్నంలో వాటర్ ఉంటే ఇంకా 2 నిమిషాలు ఉడికించండి. బగారా రైస్ పర్ఫెక్ట్గా తయారైంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా కమ్మని రుచితో ఫంక్షన్ స్టైల్లో బగారా రైస్ తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నాన్ వెజ్తో తీసుకున్న, బిర్యానీ గ్రేవీతో తీసుకున్న, టమాటా విత్ ఎగ్ కర్రీతో తీసుకున్న చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ టేస్ట్ను ఇస్తుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.